గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నిన్న టపాచపుత్ర దగ్గర ఒక గుడిలో అంటే శివలింగానికి సంబంధించిన శివలింగంకి దగ్గరలో మాంసం ముద్దలు పడి ఉన్నాయి. ఇది ఎవరో కావాలని చేశారు. ఇందులో వెనక నుంచి ఎవరో వచ్చి అంటే ఏదో టార్గెట్గా చేసిన ఇన్సిడెంట్గా నిన్న పూర్తిగా అలాగే హిందూ సంఘాలు కావచ్చు, లేదంటే భక్తులు ఆ పరిసరాల్లో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, ఆర్ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిందో అందరూ కూడా రాజకీయ నాయకులు కూడా చాలా మంది స్పందించడం జరిగింది. అసలు గుడిలను టార్గెట్ చేస్తూ ఏం జరుగుతోంది, ఎందుకని ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వరుసపెట్టి జరుగుతున్నాయి, దేవుల విగ్రహాల్ని ధ్వంసం చేయడం కావచ్చు, లేదంటే ఇట్లాంటి ఘటనలకు పాల్పడడం కావచ్చు, ఎందుకని వరుసగా జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి, ఎవరైతే ఇట్లాంటి ఘటనలకు పాల్పడుతున్నారో వాళ్ళని శిక్షించాల్సిందే అంటూ పెద్ద ఎత్తున నిన్న కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తోంది. టపాచపుత్ర శివుని గుడిలో జరిగినటువంటి ఇన్సిడెంట్. సో అందులో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు నిన్న అనుకున్నది ఏంటి అని అంటే సీసీ కెమెరా ఫుటేజ్ లేదు, సీసీ కెమెరాలు పని చేయలేదు, ఒకటి పని చేస్తోంది ఇంకోటి పని చేయట్లేదు అనేది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడు ఇట్లాంటి ఘటనలు జరిగినా సీసీ ఫుటేజ్ పని చేయట్లేదు అని ఎందుకు చెప్తున్నారు అనేది ఒక వాదన వినిపించింది. ఆ తర్వాత ఇట్లాంటి దాడులు జరిగినప్పుడల్లా మతి స్థిమితం లేని వాళ్ళే ఇట్లాంటి దాడులకు పాల్పడుతున్నారు అనేది ఇంకో వర్షన్ కూడా గతంలో చాలా టైమ్స్ చాలా ఇన్సిడెంట్స్ లో మనం విన్నాం. సో కావాలనే ఎవరినో తప్పించే ప్రయత్నమే జరుగుతోంది. సిపి సార్ మీరు స్పందించండి, పోలీస్ కమిషనర్ గారు మీరు స్పందించండి అని నిన్న రాజాసింగ్ కూడా మాట్లాడిన పరిస్థితి. దీనిని చాలా సీరియస్ గా తీసుకుంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. అసలు ఇందులో ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది. సో ఇక్కడ ఇప్పుడు సీసీ ఫుటేజ్ కి సంబంధించి పూర్తిగా ఆధారాలతో సహా పోలీస్ శాఖ ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టిన పరిస్థితి. క్లియర్ గా అందులో మనం చూడొచ్చు, ఒక పిల్లి టోటలీ ఆ గుడిలోకి గ్రిల్ అంటే పట్టే అంత పిల్లి పట్టే అంత గ్రిల్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చే అంత గ్రిల్ ఉంది కాబట్టి లోపలికి ఒక కవర్ని తీసుకొని వెళ్తుంది పిల్లి. సో అక్కడ శివుని విగ్రహం దగ్గర పడేసినటువంటి విజువల్ని రిలీజ్ చేశారు. సో ఇప్పుడు కొంతమేరకైతే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. అంటే ఇది ఎవరో మనుషులు చేసినటువంటిది కాదు, ఆరు కంప్లీట్లీ ఎవరో టార్గెట్గా చేసినటువంటి ఇన్సిడెంట్ కాదు. సో పిల్లి ఆర్ కుక్క ఈ జంతువులు తీసుకొని వెళ్ళి పడేస్తే ఇప్పుడు ఆ మాంసంకి సంబంధించిన ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి. అది కూడా అదేదో ఆవు మాంసం అని అన్నారు, ఆవు మాంసం కాదు, అది మటన్కి సంబంధించిన కవర్. ఆ మటన్ కి సంబంధించిన కవర్ పిల్లి తీసుకెళ్లి ఆ విగ్రహం దగ్గర వేసింది అనేది సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా మనకు కనిపిస్తున్న పరిస్థితి. అంటే బయట నుంచి లోపలికి వెళ్ళినది, ఆ తర్వాత లోపల ఆ పిల్లి ఎక్కడైతే విగ్రహం దగ్గర పడేస్తున్న విజువల్ ఏదైతే ఉందో అది బయటకి మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు కొంతవరకు అయితే భక్తులు కావచ్చు, హిందూ సంఘాలు అయితే కొంతవరకు అయితే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ ఇన్సిడెంట్ లో డెఫినెట్లీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. సో ఇది పిల్లి తీసుకెళ్లి వేయడం వల్ల ఇది జరిగింది అని. సో దానికి తగ్గట్టుగా గుళ్ళో సంప్రోక్షణ కార్యక్రమాలు కావచ్చు, మిగతా అన్ని కార్యక్రమాలు కావచ్చు పూజారులందరూ చేపట్టడం అయితే జరిగింది. కానీ పోలీస్ శాఖ ఒక కీలకమైన అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఇట్లా గుడులు ఎక్కడైతే ఉన్నాయో డెఫినెట్లీ సీసీ కెమెరాస్ అయితే ఉండాల్సిందే. ఎందుకంటే ఇక్కడ సీసీ కెమెరా ఉంది కాబట్టి మనం తెలుసుకోగలిగాం. ఒకవేళ సీసీ కెమెరా లేకపోయి ఉంటే మాత్రం రాంగ్ గా మెసేజ్ వెళ్తుంది, రాంగ్ ప్రాపగాండా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇది ఒక వర్గానికి సంబంధించిన మనోభావాల్ని కూడా దెబ్బతీసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుడులు ఎక్కడైతే ఉన్నాయో అది ఏ గుడి అయినా కావచ్చు, హిందువులది అనుకోండి, క్రిస్టియన్లది అనుకోండి, ముస్లింది అనుకోండి, ఏదైనా సరే కంప్లీట్ గా సీసీ కెమెరాస్ ని పెట్టుకోండి, వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోండి, ఇది కంపల్సరిగా మెయింటైన్ చేయండి అంటూ పోలీస్ శాఖ ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అందులో క్లియర్ గా చెప్పడం జరిగింది. అక్కడ జరిగింది అంటే ఎవరో చేసినటువంటి కుట్రకోణం అయితే డెఫినెట్లీ లేదు, కేవలం పిల్లి తీసుకెళ్లి వెళ్ళడం వల్లే ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది అనేది కూడా ఈ కన్ఫ్యూజన్ ని తీసేయడానికి ఈ సీసీ కెమెరాకి సంబంధించిన విజువల్ కూడా మేము ప్రజెంట్ చేస్తున్నాం, వారు విడుదల చేస్తున్నాం అంటూ పోలీస్ శాఖ అయితే అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న రాజాసింగ్ కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు కాబట్టి హుటాహుట్న
దీని మీద పూర్తిగా పోలీసులు రంగంలోకి దిగడం, ఆ తర్వాత అన్ని ఎవిడెన్స్ ని సేకరించిన తర్వాత ఇప్పుడు ఎవరి మనోభావాల్ని కూడా దెబ్బతీయకుండా ఉండడానికని పూర్తిగా ఎవిడెన్స్ తో సహా అసలు ఏం జరిగింది ఆ గుడి దగ్గర, టప్పాచపుత్ర గుడి దగ్గర ఏం జరిగింది అనేది సీసీ కెమెరాతో సహా బయట పెట్టడం, ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది చెప్పడం అయితే జరిగింది.